వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, రాహుకేతులు మనిషి మనుగడకి, అభివృద్ధికి అవరోధాలు అంటారు. ఇది నిజమేనా? రాహు అంటే ఏంటో తెలుసు. రాహు అంటే కేతు అంటే కలియుగానికి. నాగనాథ్ గారు, రాహుకేతులు సంతాన ప్రాప్తి లేకుండా చేస్తాయి అంటారు. నిజమేనా? రాహుకేతువులు దేనికి సిగ్నిఫికెన్స్ అంటే మనిషిలో ఉన్నటువంటి. నాగనాథ్ గారు, ఇప్పుడు రాహుకేతుల ప్రభావం వల్లే పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ స్కామ్స్ జరుగుతాయి అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? దుర్మార్గపు ఆలోచనలు, కాన్స్పిరసీస్, చీటింగ్, ఇవన్నీ కూడా రాజకీయ హోదా, ఆధ్యాత్మికత, మోక్షము, వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా రాహుకేతు వల్లే సంభవిస్తాయంటారా? అనుభవం ఉన్న ఏ జ్యోతిష్యుడని అడుగు, కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం మనిషి జీవితంలో. కేతువు వల్ల ఏంటంటే అదే వ్యవహార శైలిని అధిగమించలేక, గెలవలేక నాగనాథ్ గారు, మరి ధనస్సు రాశి వారిపై ఈ రాహుకేతు ప్రభావం ఎలా ఉంటుందంటారు? అంటే సానుకూలంగా ఉందా అండ్ ప్రతికూలంగా ఉందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, ధనుర్రాశి వాళ్ళకి తృతీయ భాగ్యాధిపతి అంటే తృతీయ భావంలో, భాగ్యస్థానంలో ఈ రాహుకేతువుల యొక్క సంచారం 18 నెలలు సుమారు. తృతీయ భావం అంటే వీళ్ళ రాశి నుంచి కుంభరాశిలో ఉంటాడు. అంటే ధనుర్రాశి నుంచి కుంభరాశిలో ఉంటాడు. భాగ్యస్థానం అంటే 9th హౌస్. సో భాగ్యస్థానంలో కేతు ఉంటాడు. సో వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మంచి టైం ఇది వీళ్ళకి. సో మనకు జనరల్గా మనకి సర్వసాధారణంగా ఏం కనిపిస్తుంది సమాజంలో అంటే, కోడలికి ఎప్పుడు కూడా అత్తగారింట్లో ప్రొటెక్షన్ ఫీల్ కాదు. అవునా? అత్తగారి నుంచి రావాల్సినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ, లేకపోతే మిగతా కోడలతో పాటు ప్రాపర్టీ షేరింగ్, వాళ్ళకి ఇచ్చారు మాకు తక్కువ ఇచ్చారు, ఈ విభేదాలు మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు. వీళ్ళకి మే మాసం నుంచి చెక్ చేసుకోండి. ధనుర్రాశి వాళ్ళకి వీళ్ళకి ప్రొటెక్షన్ అన్నది వీళ్ళ సరౌండింగ్ నుంచి వీళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతుంది. ముఖ్యంగా అది ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఎమోషనల్ ప్రొటెక్షన్. ఎమోషనల్ అంటే పెళ్లి తర్వాత అయితే కోడళ్ళకి, పెళ్లికి ముందు అన్నప్పుడు పేరెంట్స్ ఒకవేళ వీళ్ళకి ఆర్థికంగా నేను ఫారెన్ వెళ్ళి చదువుతాను, లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేస్తాను, వేరే స్టేట్కి వెళ్తాను, లేదా వేరే స్టేట్కి ఉద్యోగం చేస్తాను, ఇట్లాంటి వాటికి కొంచెం విముఖంగా ఉన్నటువంటి పేరెంట్స్ ఉంటారు. తెలుసు కదా, ఇష్టపడరు, ఎందుకు అనవసరంగా అదని చెప్తారు, లేదా పూర్తి స్థాయిలో వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేనటువంటి కుటుంబం ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఈ మే మాసం నుంచి, మే 21st నుంచి వాళ్ళకి 18 months వరకు సుమారు వాళ్ళకి అది అనుకూలంగా ఉంటుంది. సో వీళ్ళకి కావాల్సినటువంటి ఒక కంఫర్ట్, ఫ్యామిలీ, ఎమోషనల్ జోన్ వీళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతుంది. అది దేని వల్ల అవుతుంది అంటే రాహు వల్ల అవుతుంది. ధనురాశి వాళ్ళ గురించి నేను చెప్పినటువంటి పర్యాయ పదం మీరు గుర్తుందా? మర్చిపోయాం, చెప్పండి. ధనురాశి వాళ్ళకి ధ్యాన రాశి అని పెట్టారు. ఓకే, ధ్యాన రాశి అంటే ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో చాలా నిజాయితీ, అంకిత భావం ఉంటుంది. అంటే పూర్తిగా వాళ్ళు అందులో ఇమిడిపోతారు. సో అంత సంపూర్ణ చైతన్యంతో చేసే పని మనకి ఇవాళ సక్సెస్ రాకపోవచ్చు, ఇవాళ ఇమీడియట్ రిజల్ట్ రాకపోవచ్చు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క అంకిత భావం ఉంటుంది చూడండి, అది ప్రకృతితో కలిసిపోతుంది. అంటే బాడీ, మైండ్ అండ్ ఎమోషన్, ఈ మూడు ఎప్పుడైతే మీరు ఒక స్థితికి వచ్చినప్పుడు మీరు వర్క్ చేస్తారో అప్పుడు ప్రకృతే పరవశిస్తుంది అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? ప్రకృతి కూడా మీకు సూచన ఇస్తుంది అని అర్థం సక్సెస్ కి. సో కాబట్టి వీళ్ళకి ఆ పూర్తి చైతన్యంతో వీళ్ళు పనిచేస్తారు. కాబట్టి మీరు ఇవాళ చేసిన పనికి ఫలితం ఈ రోజే వస్తుందని ఏం లేదు. రాహువు కెన్ డిలే యువర్ పర్ఫార్మెన్సెస్, బట్ హీ విల్ నాట్ డినై. అంటే మీరు చేసేటువంటి పని అప్పుడు మీకు ఫలితం రాకపోవచ్చు, కానీ ఈ గడుస్తున్నటువంటి 18 నెలల కాలంలో వీళ్ళు అంతకు ముందర చేసినటువంటి పర్ఫార్మెన్సెస్ ఆర్ డెఫినెట్లీ ప్రొటెక్టెడ్ అండ్ రికగ్నైజ్డ్. ఎలా అంటే వీళ్ళకి కుటుంబం నుంచి ఆర్థికంగా ఫస్ట్ వీళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. అంటే పేరెంట్స్ నుంచి కావచ్చు, ఒకవేళ పెళ్ళైన ఆడవాళ్ళకి అత్తమామలు,
నుంచి జరిగేటువంటి ఆస్తి వీళ్ళకి ప్లస్ పాయింట్ అవ్వచ్చు. అది కూడా ఎట్లా అంటే వీళ్ళకి మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనకు చాలా హ్యాండ్ టు మౌత్ లైఫ్ వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి ఉమ్, చాలా మందికి. ఉమ్, వాళ్ళు స్ట్రగుల్ అయ్యి ఫైనాన్షియల్ లాస్ లో ఉండి లేకపోతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేక ఉమ్, అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క 18 నెలలు ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. ఓకే. సో ఇవి చాలా ప్రొటెక్టివ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం భాగ్యస్థానం అంటే మీకు ఇందాక కూడా ఒక రాశికి చెప్పాను. ఏ రాశికి చెప్పాను? మీకు మిథున రాశి వాళ్ళకి చెప్పాను. ఏంటి? ఉమ్, ట్రెడిషనల్ వాల్యూస్. ఉమ్, సో ఈ ట్రెడిషనల్ వాల్యూస్ ని వీళ్ళు పాటించడం, ట్రెడిషనల్ వాల్యూస్ లో ఉండడం, ఉమ్, అంటే ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళ్ళకపోవడం, ఉమ్, ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయడం, ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇదే వాళ్ళు గమనిస్తారు. అంటే వీళ్ళ ఎబిలిటీకి మించినటువంటి పోకడలు వీళ్ళకు ఉండవు. వీళ్ళ ఎబిలిటీని వీళ్ళు ఎక్స్క్యూజ్ చేసి, అంటే వీళ్ళ ఎబిలిటీని కూడా వీళ్ళు ఎక్స్క్యూజ్ చేసుకొని లేకపోతే పక్కన పడేసి ఆ, తల్లిదండ్రులకు రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి లక్షణాలు ఉండవు. వీళ్ళు ఏం పని చేసినా కానీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చేయగలిగే పని కన్నా తక్కువ చెప్పుకుంటారు. ఇది వీళ్ళ Okay. మైనస్ పాయింట్. అంటే ట్రెడిషనల్ వాల్యూస్ని పాటించడం వల్ల చాలా మటుకు కూడా ఇంట్లో వాళ్ళని హర్ట్ చేయకుండా, ఇది అబ్సల్యూట్లీ ఫ్యామిలీ మేడం, ఫ్యామిలీకి రిలేటెడ్ అని ఐమ్ టాకింగ్ అబౌట్. మీరు తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేస్తారు తప్ప తల్లిదండ్రుల్ని ఛాలెంజ్ చేయడమో లేకపోతే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటి జరగదు. ఓకే. ఇదే వీళ్ళకి ఇప్పుడు స్ట్రెంథనింగ్ పాయింట్. ఉమ్, ఎందుకంటే వీళ్ళకి భాగ్యస్థానం అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే భాగ్యస్థానాన్ని పితృస్థానం అని కూడా అంటారు. అంటే తండ్రి నుంచి దొరికేటువంటి సహకారం ఇప్పుడు ఈ ధనురాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఫాదర్ నుంచి ఓ, మోర్ సపోర్ట్. మదర్ నుంచి వచ్చేటువంటిది వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అంటే తల్లి యొక్క గైడెన్స్ కానీ మారల్ సపోర్ట్ కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి రాహుకేతుల వల్ల. ఉమ్, సో ఇది కొంత వీళ్ళకి అడ్వర్స్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది, మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి రాహుకి కేతుకి అని చెప్పారు కదా. సో వీళ్ళు ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే వీళ్ళు ఏదన్నా విషయంలో వీళ్ళు అడ్వెంచరస్గా రిస్క్ తీసుకొని వెళ్ళేటువంటి టైం ఇది. మే ఉమ్, నుంచి మొన్న గడిచిన మే మాసం నుంచి ఉమ్, వీళ్ళు కొంత పూర్తి స్థాయి అవగాహన లేకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు చేసేటువంటి ప్రాజెక్ట్స్ లేదా వీళ్ళు ప్రాజెక్ట్ మీద వీళ్ళు చేసే వర్క్ ఏదైతే ఉంటుందో దాని మీద పూర్తి స్థాయి వీళ్ళు వర్క్ చేయడం అన్నది కొంత వీళ్ళలో కేర్లెస్నెస్ అని చెప్పొచ్చు ఓకే. ఎవరు వీళ్ళకి. ఉమ్, సో దానివల్ల కొంత వీళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఎక్కువ, అంటే ఇప్పుడు 100 రూపాయల కోసం మీరు 1000 రూపాయలు కష్టపడినట్టు ఉంటుంది చూడండి. ఓ, అటువంటి అంటే అనవసరమైనటువంటి ఫిజికల్ మెంటల్ ఎనర్జీ బర్న్ అవుతుంది వీళ్ళకి. అయినప్పటికీ కూడా వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఈ 28th నవంబర్ నుంచి వీళ్ళకి మళ్ళా ఎఫెక్టివ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఉమ్, నాకు తెలిసి ఒకవేళ మే మాసం నుంచి ఒకవేళ ఇప్పుడు ఈ గడుస్తున్నటువంటి ఈ నవంబర్ మాసంలో చూసుకుంటే మెయిన్ వీళ్ళకి మైనస్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ అక్టోబర్ అయింటచ్చు. ఉమ్, సెప్టెంబర్ అక్టోబర్ వీళ్ళకి కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా 28th నవంబర్ నుంచి వీళ్ళకి మళ్ళీ అనుకూలమైనటువంటి దశ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి, ఓ, ఎవరికి? ధనురాశి వాళ్ళకి. ఉమ్, సో కేతు యొక్క లక్షణం కూడా ఏంటి వీళ్ళకి? డిటాచ్మెంట్. సో వీళ్ళకి డిఫాల్ట్ డిటాచ్మెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ధనురాశి వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు. వాళ్ళు ఆయన తిట్టాడు అనుకోండి, ఏంటి ఉంటావా వెళ్ళిపోతావు, నేను వెళ్ళమంటావా, బ్యాగ్ తీసుకుని రెడీ ఉంటారు. అయ్యో, అర్థమైందా? ఓకే. అంటే అలా అంటారు అంతే. ఎలరు. ఎమోషనల్లీ నాట్ డిటాచ్డ్, ఓకే. Just dialects. సిచ్యువేషనల్లీ అండ్ అవుట్ ఆఫ్ అగ్రెషన్. ఓకే. కోపం Mm. 100 సార్లు క్షమించే లక్షణం ఎవరికైనా ఉందంటే అది వీళ్ళకే ఉంటుంది. ఓ, గ్రేట్. ధనురాశి వాళ్ళకి ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ కుటుంబాన్ని వదులుకోలేరు. ముఖ్యంగా ధనురాశిలో పుట్టిన వాళ్ళు ఒకవేళ అక్క ఉందనుకోండి, కింద ముగ్గురు అన్నదమ్ములు అక్కజల్లు ఉన్నారనుకోండి, వాళ్ళకి దేవుడు ఉన్నట్టు ఇంట్లో. వీళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసి ఇక పాత సినిమాలో తెలుసు కదా, అంతులేని కదా, కష్టాలు పడి ఫ్యామిలీని పోషించి అంతులేని కదా. అన్ని జయప్రద. అన్ని చూసుకోండి. మీరు సుజాత జయసుధ సినిమాలు అన్ని తీయండి. కుటుంబం కోసం సర్వ త్యాగం చేసి వాళ్ళకి లాస్ట్ లో ఒక్కళ్ళే ఒక రోడ్డు మీద నడుచుకుంటూ పుడుతుంటే ఎండుటాకులు, వెళ్ళిపోతుంటారు. బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక సాంగ్ వస్తుంటది, ఎంత పెద్ద కళ్ళజోడు పెట్టుకుని ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫిలాసఫికల్ లైఫ్ వీళ్ళకి ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే అవును. కారణం ఇదే, బికాస్ దే కెనాట్ గో అగేన్స్ట్ ఫ్యామిలీ వాల్యూస్. దే డెవలప్ లాట్ ఆఫ్ పేషెన్స్ టు కన్విన్స్ పేరెంట్స్. సో అదే మీరు కొంచెం అగ్రెసివ్గా నా నిర్ణయం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అనేటువంటి ఆలోచన వీళ్ళకు ఉండదు. ఓకే. సో ఈ 28th నవంబర్ నుంచి మాత్రం విల్ బి మోర్ ఆస్పిషియస్, అంటే ఇంకా బాగుంటుంది. మంచి రోజులు. సో వీళ్ళు ట్రావెలింగ్ అదర్ కంట్రీస్ అండ్ లేకపోతే మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే మాత్రం దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ టైమ్స్. అంటే 28th నవంబర్ నుంచి ఇట్ ఈస్ మోర్ ఆస్పిషియస్ టైం. అండ్ అట్ ద సేమ్ టైం కేతు కొంచెం వృద్ధులు, మధ్య వయసులో వాళ్ళు, ఇన్ని రోజులు మనం కొన్ని అనుకున్నాం జీవితంలో జరగలేదు, ప్రయాణం చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, వాటన్నిటికి వెళ్ళాలి అనుకుంటే కూడా
చక్కగా వెళ్ళొచ్చు. ఇప్పుడు వెళ్ళొచ్చు కాదు, వెళ్తారు. వెళ్ళిపోతారు. ఓకే. వెళ్ళిపోతారు. హ్మ్. దట్ ఇస్ అ ఫోర్స్, దట్ ఇస్ ఎనర్జీ ఫోర్స్. సో ఆ. కేతువుది. హ్మ్. కానీ వీళ్ళు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే వీళ్ళకి లౌకిక జ్ఞానం తక్కువ ఉండడం వల్ల, హ్మ్. హ్మ్. రెండోది అలౌకికంగా వాళ్ళ యొక్క భావాన్ని, ముఖ్యంగా కోపాన్ని వ్యక్తపరచడం వల్ల వీళ్ళకి కొంత ధన నష్టము, భాగస్వామితో ఉండే నష్టం ఉంది అని ఇందులో ఉంది. హుహు. అంటే అగ్రెసివ్‌గా ఉండడం వల్ల కొంత మీరు ఇంపల్సివ్‌గా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. లేదా హ్మ్. ఎవరో నమ్మకస్తులని చెప్పి డబ్బులిచ్చారు. హ్మ్. అర్థమైందా? హ్మ్. అది ట్రాప్ అది. రాహువు యొక్క ట్రాప్ అది. హ్మ్. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేసుకున్నారా? వాళ్ళు మీతో న్యాచురల్‌గా ఉన్నారా? ఓకే. అవునా? ఇంప్రెస్ చేసుకోవడం అంటే డ్రమాటిక్, హ్మ్. నాటకీయం. ఎందుకంటే వీళ్ళు నాటకానికి పడిపోతారు. వీళ్ళకంత సూక్ష్మ బుద్ధి ఉండదు. వీళ్ళెప్పుడు కూడా ఏదో ఒక క్రియేటివ్‌గా, ఇన్నోవేటివ్ ఫీల్డ్‌లో ఉంటారు తప్ప, హ్మ్. మనుషుల్ని అర్థం చేసుకొని వాళ్ళు లోపలేంటి, వాళ్ళ బయటేంటి అనేటువంటి సూక్ష్మ బుద్ధి వీళ్ళకుండదు. అందుకే చూడండి, వీళ్ళెప్పుడు కూడా మనుషులతోనెప్పుడు ఏదో ఒక సమస్యలొచ్చి డిటాచ్‌మెంట్ ఉంటది వీళ్ళకి. కారణం హ్మ్. ఏంటంటే, దశమ భావంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే చూస్తే కూడా భాగ్యస్థానంలో వీళ్ళ కేతువు ఉన్నాడు కాబట్టి. హ్మ్. సో, ఈ చిన్న చిన్న రిపర్కషన్స్ అంటే చిన్న చిన్న పరిణామాలు తప్ప, వీళ్ళ జీవితంలో మేజర్‌గా వచ్చేటువంటి మైనస్ పాయింట్స్ గాని, నష్టపోయేటువంటిది ఉండదు. హ్మ్. కానీ వీళ్ళు బాగా గుర్తించాల్సింది, వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వీళ్ళు డబ్బులిచ్చేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. మీరు వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేసుకున్నారా? నిజంగా వాళ్ళ మీద మీరు ఇంప్రెస్ అయ్యారా? హ్మ్. మీరు ఇంప్రెస్ అయ్యారు అంటే అది వేరే. హ్మ్. వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ట్రాప్‌లో ఉంటారు. ఓకే. సో, కొంత లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో అని ఇందులో ఉంది. ఓకే. అంటే కోర్టు కచేరీలు లేదా మధ్యవర్తులతో సెటిల్‌మెంట్‌లు, హ్మ్. ఆస్తి అంటే ప్రాపర్టీ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ మాత్రమే. ఓకే. కొంచెం అటువంటి పరిణామాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఇందులో. మరి వీరికిచ్చే రెమెడీస్ ఏంటి? నాకు తెలిసి ధనురాశి వాళ్ళకెప్పుడు గూడా వాళ్ళ నీడలాగానే వాళ్ళకి దైవబలం ఉంటది. హ్మ్. ఇది నేను కొన్ని వేల జాతకాలు చూసిన అనుభవంతో చెప్తున్నాను. హ్మ్. అయినప్పటికి గూడా ధనురాశి వాళ్ళు ఎప్పుడు గూడా ఒక సూపర్ న్యాచురల్ పవర్‌ని నమ్ముతారు వాళ్ళు. హ్మ్. ఇట్ మే బి నేచర్ ఆర్ ఇట్ మే బి ఆహ్, their own activity, whichever the activity they perform, హ్మ్. very consciously, very effectively they perform. సో, మీరు పరిహారము అన్నారు గాబట్టి, రాహువు యొక్క ట్రాప్ ఏంటి వీళ్ళకి అంటే, టు బికమ్ రిచ్. హ్మ్. హ్మ్. టు బికమ్ రిచ్ దే డూ మల్టిపుల్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఓకే. హ్మ్. సో, ఈ మల్టిపుల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఒకటి కంప్లీట్ చేయకుండా ఇంకో దాంట్లోకెళ్ళిపోయే లక్షణం ఉంటది. ఓకే. అర్థమైందా? హ్మ్. ఎందుకు అంటే వీళ్ళు డేలో 100 యాక్టివిటీస్ చేస్తారు. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ మీరు ధనురాశి అనుకోండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అన్న దాంట్లో ఉంటారు మీరు. అంటే మీ బాడీ, మైండ్ ఆల్రెడీ అక్కడ ఉంటది. ఓకే. ఇది అంటే కంప్లీట్ అవ్వకుండానే ఇది అక్కడికెళ్ళిపోతుంది. కంప్లీట్ చేసే దాంట్లో మీ పూర్తి ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. ఫ్లటరీ హ్మ్. ఉండదు. హ్మ్. కానీ నెక్స్ట్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీ చేసేటప్పుడు ఆ నెక్స్ట్ యాక్టివిటీ. సో, మల్టిపుల్ యాక్టివిటీస్ అన్నది వీళ్ళ సహజ సిద్ధమైనటువంటి లక్షణం అది. సో, హుహు. అది ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఏమైపోతదంటే అన్ని క్లబ్స్ అయిపోతాయి. అన్ని అవును. ఒకదానికొకటి చేసుకోవడం వల్ల వీళ్ళు లోన్స్‌కెళ్ళడం, అనవసరమైనటువంటి బ్యాంక్ ఇష్యూస్, ఈఎంఐస్ ఇవన్నీ గూడా వీళ్ళకి జరుగుతాయి. సో, హ్మ్. వాట్ దే హావ్ టు డూ ఈస్ దే హావ్ టు కంప్లీట్ వన్ టాస్క్ ఫస్ట్. ముఖ్యంగా హ్మ్. ఈ 18 నెలలకు సంబంధించి ఒక టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాతనే రీఇన్వెస్ట్‌మెంట్ ఆర్ ఎల్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది చేస్తే, హ్మ్. ఇది వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి నష్టం తీసుకురాదు. విపరీతమైన ఒత్తిడి, దీనివల్ల ఈవెన్ వాళ్ళకి ధనురాశి వాళ్ళు కూడా నేను ఎప్పుడు చెప్తాను. వీళ్ళు గనుక డిస్టర్బ్ అయ్యారనుకోండి మేడం, హ్మ్. వీళ్ళు డిస్టర్బ్ అయ్యారంటే వీళ్ళ ఆర్గన్స్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి ఎమోషనల్‌గా. ఓకే. వీళ్ళంతా సివియర్‌గా తీసుకుంటారు ఏదైనా. సో, హ్మ్. అది వీళ్ళకి ప్రివెంటివ్‌గా చెప్తున్నాను. హ్మ్. ఒకటి రాహువుకి సంబంధించింది. ఇంకోటి కేతువుకి సంబంధించింది వీళ్ళలో ఉండేందంటే, వీళ్ళకి దైవ బలం, ఆధ్యాత్మిక బలం అనేది డిఫాల్ట్ ఉంటది వీళ్ళకి. హ్మ్. సో, వీళ్ళు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేసి యాత్రలకి వాటికి వీటికి వెళ్ళకపోవడం, ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం ఫ్యామిలీతోని, లేకపోతే వాళ్ళ సోషల్ గ్యాదరింగ్స్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం అన్నది, వీళ్ళు ఎక్కువ సోషలైజేషన్ ఇష్టపడరు. హ్మ్. అందుకే చెప్తున్నాను. మీరు మీ మనసుకు విరుద్ధమైందనుకోండి, అది ఏదో ఒక రోజు మీరు లెర్నింగ్ ప్రాసెస్‌లో నుంచి పోతది. హ్మ్. మీరెప్పుడైతే మీకు నచ్చంది మీరు చేయట్లేదు, నచ్చింది మాత్రమే మీరు చేస్తున్నారంటే ఆటోమేటిక్‌గా మీ ప్రోగ్రెస్ ఆగిపోయినట్టు. హ్మ్. సో, మీరు చెప్పండి యాస్ ఎ యాంకర్‌గా వీళ్ళు ఏ పరిహారాలు చేస్తే ఈ లక్షణాలు ఇంప్రూవ్ అయితాయి చెప్పండి. వాళ్ళని వాళ్ళు మార్చుకుంటే బావుంటుందండి. మార్చుకోక్కర్లేదు. సెల్ఫ్ ఫస్ట్ ఎగ్జామ్. తెలుసుకోవాలి. అదే. నాకు తెలియకుండా సెల్ఫ్ ఎగ్జామిన్ ఆహ్, నా చేసుకొని నా నేను తెలియకుండా నేను ఇలా చేస్తున్నాను. అంటే సోషలైజేషన్ అవాయిడ్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళతోనే ఉంటున్నాను. హ్మ్. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు నేను పూర్తిగా బానిసగా ఉంటున్నాను. నా యొక్క బలహీనతే వాళ్ళకి బలంగా మారిపోయిందనుకున్నప్పుడు, మీరు హ్మ్. ఆర్థికంగా నష్టపోయినా మీరు రికవర్ అయితారు గానీ,
మీరు భావోద్వేగాల పరంగా నష్టపోతే మాత్రం అది తీవ్రంగా చాలా Effect తీవ్రంగా అవుతుంది. తీసుకుంటారు వీళ్ళు. ఉమ్. ఎంత తీవ్రంగా తీసుకుంటారంటే వీళ్ళు ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. అబ్బో. అయినా నేను చూశాను ఒక ఆమెకి చాలా చిన్న ప్రాబ్లం వచ్చింది వాళ్ళ ఫ్యామిలీలో, సోరియాసిస్ వచ్చేసింది, స్కిన్ డిసీజ్. చాలా చిన్నది, ఇంత విత్ ఇన్ షార్ట్ టైం. సో చాలా కేసెస్ ఉన్నాయి. సో నేను వాళ్ళకి ఇచ్చేటువంటి పరిహారం ఇలా ఉంటుంది. సూపర్ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది